వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని మదనాపూర్ మండలానికి సంబంధించిన రామన్పాడు గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో జిఎంఆర్ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రామన్పాడు గ్రామ ప్రధాన కూడలి చౌరస్తాలో ఎమ్మెల్యే జిఎంఆర్ గారి పేరిట సర్పంచ్ ఆఫ్రిన్ బేగా మమ్జాద్ అలీ, ఉప సర్పంచ్ రాధా, వార్డు మెంబర్ పురుషోత్తం, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖాదీర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించడం జరిగింది. గ్రామానికి 2 బోర్లు వేయించడం జరిగింది. గ్రామానికి రైతులకు 100 kV 2 ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం జరిగింది. గ్రామానికి 40 లక్షలతో సీసీ రోడ్లు వేయడం జరిగింది. గ్రామంలో కొత్తగా 25 కరెంటు స్తంభాలు వేయడం జరిగింది. గ్రామంలో 13 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది. రేషన్ షాప్ లో ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు యజమానికి భారం కాకుండా కరెంట్ బిల్స్ ప్రభుత్వమే భరిస్తుంది. ఏకకాలంలో ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ 146 మంది రైతులకు రామన్పాడులో చేయడం జరిగింది. ఈరోజు మన దేవరకద్ర ముద్దుబిడ్డ మన నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ నిర్వహిస్తున్నారు. ఇంకేమైనా అక్కడ ఉంటే అందరూ ప్రతి ఒక్కరు వారి అభిమానులు, నాయకులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు రాగాలని కోరుచు ఇప్పుడు కేక్ కటింగ్ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కొత్తపేట మండలం ఏటీఆర్ ఫంక్షన్ హాల్లో కర్నూలు రోడ్ రక్తదాన శిబిరం మధ్య శుభాకాంక్షలు తెలియజేసి అక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ జిఎంఆర్ వారు వచ్చిన తర్వాత కానివ్వండి, అదేవిధంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ కానివ్వండి, రైతు బోనస్ కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ వాస్తవికంగా చాలా పనులు చేసింది. ముఖ్యంగా తెలంగాణ